నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయని, ఓట్ల కోసం డబ్బులిస్తే వద్దనకండి, తీసుకోండని సీఎం జగన్ వెల్లడి. ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలని సీఎం సూచన. సీఎం జగన్ పరిపాలన వలన ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విమర్శ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని వ్యాఖ్య. మెట్లు లేవు, మెట్రో ట్రైన్ లేదు, కానీ బుల్లెట్ ట్రైన్ గురించి ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు ఎద్దేవా. చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయని, ఓట్ల కోసం డబ్బులిస్తే వద్దనకండి, తీసుకోండి, కానీ ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆన్ గోయింగ్ పథకాలను అడ్డుకుంటున్నారని, 14,165 కోట్ల చెల్లింపులకు ఈసీ బ్రేక్ వేసిందని, టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం జరుగుతుందని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చే 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో పొరపాటున మోసపోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2,000కు 3,000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పట్టుకే అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఆటోనగర్లోని ఒమేగా హాస్పిటల్ ఎదురుగా డాక్టర్ శనికల ఉమాశంకర్ గారి ఆఫీస్ నందు గుంటూరు నగరంలోని బీజేపీ కార్యకర్తలతో తూర్పు అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ శనికల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం కలదు. సమావేశం అనంతరం భోజన సదుపాయాలు కలవు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ తూర్పు అసెంబ్లీ అభ్యర్థి నజీర్ అహ్మద్, ఎన్డీఏ పశ్చిమ అసెంబ్లీ అభ్యర్థి గల్లా మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు విచ్చేస్తున్నారు. ఏదైతే ఈరోజు ఎన్డీఏ అభ్యర్థులు టీడీపీ, బీజేపీ కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రజాయుద్ధంలో అందరూ భాగస్వాములు అవ్వాలని ఈ మాధవి గారికి రాత్రి చూస్తే మాధవి గారు అది విజయోత్సవ యాత్ర అనిపించింది మాకు. సో ఖచ్చితంగా మీరు వికసించబోతా ఉంది. మనమేదో చిన్న చిన్న కార్యకర్తలు భారతదేశాన్ని శాసించగల కార్యకర్తలను మనం గుర్తుపెట్టుకోండి. అదే స్ఫూర్తితో, అదే స్థోమతతో, అదే ధైర్యంతో ఈశ్వర్ నుంచినటువంటి నజీర్ అహ్మద్ గారిని, అలాగే వెస్ట్ వైపు నుంచినటువంటి గల్లా మాధవ్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనం చేసిన వరకు ఆ రోజు 90 మామూలుకి బీజేపీ చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మరవలేము. అందుకనే అలా మనం గుర్తుపెట్టుకుంటాము. కనుక మన శ్రమ ఉదాహరణ మన నాయకులు వచ్చారు, మోడీ గారు ఆ స్పందనని చూస్తుంటే అర్థం లేదు. ఎంతమంది ఎవరు చూస్తున్నారు, బీజేపీ ఎన్డీఏ కూడా మన స్టేట్లో రావాలి. మనకున్న సమస్యల్ని పరిష్కరించే దిశగా మనం ముందుకెళ్తాము. మీ యొక్క నాయకులుగా నేను అందరూ ఉండి మీకు ఏది కావాలో ఆ యొక్క పనులు చేయించడానికి కూడా రేపు చేసిన అభ్యర్థులతోటి ఖచ్చితంగా కనుగొనబడతాం. సుబ్రహ్మణ్య గారిని 2 నిమిషాలు. డెఫినెట్ గా గుంటూరు చాలా డెవలప్ అవుతుంది. అందులో నజీర్ అహ్మద్ గారు, గల్లా మాధవి గారు చాలా తిరిగారు కాబట్టి వాళ్ళకి
ఎక్కడెక్కడ ఏమేమి మార్చాలి, ఎట్లా గుంటూరు బెటర్ అవ్వాలి అనేది ఇప్పుడు అవగాహన వచ్చి ఉంటుంది. సో డెఫినెట్గా వీళ్ళు బాగా చేస్తారు. ఇంకోటి నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మనం అందరం కూటమి తరఫున ఓటేస్తాం గ్యారంటీగా. కానీ మనలో అంటే కొంతమంది మనకి తెలిసిన వాళ్ళు ఉట్టి తెలుగుదేశంకి, ఉట్టి బీజేపీకి, ఉట్టి జనసేనకి వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది దేనికి వేయాలి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మనం ఇప్పుడు గుంటూరులో ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశానికి వేయాలి. భారతీయ జనతా పార్టీ యొక్క కీలక పాత్ర ఎంతో ఉంటుంది పోలింగ్ లో. నాకు తెలిసిన ప్రకారం ఎలా ఎలక్షన్స్ నేను కొట్టైనా కూడా నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఎలక్షన్స్ దగ్గర, పోలింగ్ బూతుల దగ్గర బీజేపీ కనబరిచే విధానం వేరు, వాళ్ళకున్న నాలెడ్జ్ వేరు. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తే మాత్రమే రేపు ఎలక్షన్ అనేది ఫేర్గా జరుగుతుంది. ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఈరోజు మోడీ గారు మన దేశంలో ఉన్నారు. మన బిడ్డల్ని అంటే రాష్ట్రాన్ని కాపాడుకొని సరైన కాలంలో పెట్టే బాధ్యత ఆయనది. ఆయన ప్రతినిధులుగా, ఆయన కార్యకర్తలుగా తర్వాత బాధ్యత మీదే అవుతుంది ప్రతి రాష్ట్రంలో కూడా. కాబట్టి నేను సవినయంగా కోరుకుంటున్నాను, ఈరోజు కూటమి అవసరం మన రాష్ట్రానికి. దానికి సహాయ సహకారాలు ఎంతైనా అవసరం. కాబట్టి సీఎం జగన్ పరిపాలన వలన ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేశారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. అమరావతి రాజధాని పేరే కానీ అది యాక్చువల్గా 33,000 ఎకరాల్లో 1,400 ఎకరాలే రాజధాని కేటాయించబడింది, కోర్ క్యాపిటల్ అని. మిగిలిందంతా కూడా అది గ్రోత్ క్యాపిటల్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, యూనివర్సిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ ఇవన్నీ రావటానికి హంగుగా దాన్ని బ్లూ ప్రింట్ తయారు చేయడం జరిగింది. దాన్ని 3 ముక్కల ఆటతో దాన్ని నాశనం చేశారు. దాని మూలాన యువతర మొత్తం ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితికి వచ్చారు. మామూలుగా యువతీ యువకులు ఒక డిగ్రీ అయిపోతే, ఇంజనీరింగ్ అయినా, డాక్టర్ అయినా, మామూలు డిగ్రీ అయినా రాజధానికి వెళ్తారు ఉద్యోగ అవకాశాలకి. మన జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు వస్తే ఆయనకు వయసు రీత్యా కానీ అన్నిటి రీత్యా బ్రహ్మాండంగా చేస్తారని అనుకున్నాను నేను పర్సనల్గా, పార్టీలకు అతీతంగా. కానీ మన దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కనపట్ల, ఏ వర్గాన్ని వదల్లా. ప్రతి వర్గానికి ఏదో రకంగా అసౌకర్యం కల్పించినదే కనపడతా ఉంది. రిజర్వేషన్ను తొలగిస్తామంటూ తెలిపిన భాజపా పార్టీకి మద్దతు పలుకుతున్న టీడీపీ, జనసేన పార్టీలను మైనార్టీలందరినీ చిత్తుగా ఓడించాలని మైనార్టీ జోనల్ ఇన్ఛార్జి ఇమాం హుస్సేన్ కోరారు. వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు మండలంలో పలు గ్రామాలలోని మైనార్టీ కుటుంబాలను కలిసి వెనుకబడ్డ ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్పై బీజేపీ విషయం చెబుతుందని, తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తామని తెలపడంతోనే మైనార్టీలపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీతోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. యావత్ ముస్లిం సమాజం రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీకి గుణపాఠంతో పాటు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సిరాజుద్దీన్, అబ్దుల్లా బేగు, సయ్యద్ నబీ, జుబేర్, తబ్రేజు, అబ్దుల్ కరీం, షర్బుద్దీన్, బాజీ, ఇర్ఫాన్, సయ్యద్ అరిఫుల్లా, రెహమాన్, జానీ, నజరుల్లా బేగ్, మౌలాలి, ఇమ్రాన్, సలాం, లాజన్ తదితర నాయకులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న మైనార్టీ సోదరులందరినీ కలుపుకుంటూ ఈరోజు బట్టిపోలు మండలంలో ఉన్న పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులందరినీ వేమవరం కానివ్వండి, పల్లిగోన కానివ్వండి, వెల్లటూరు గ్రామంలో ప్రతి మైనార్టీ సోదరుడి ఇంటికి వెళ్ళి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మైనార్టీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ గురించి వివరిస్తూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ సంక్షేమానికి ఎంతగా ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి వివరించి, దాదాపు ఈ 5 ఏళ్లలో మైనార్టీ సామాజిక వర్గానికి అక్షరాల 23,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత అది యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకు వివరించి, గత ప్రభుత్వం మైనార్టీలకు ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. ఆ విషయాన్ని కూడా తెలియపరిచి, ఈరోజు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి
ఈ మతతత్వ పార్టీని ఈ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో పులపాలని, మరీ ముఖ్యంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ను బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిసి తీసివేయాలని ఈ రిజర్వేషన్ల గురించి పద్దాకా ప్రస్తావిస్తూ ఉన్నారు. సముద్రాన్ని తలపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు ప్రచార యాత్ర బాపట్ల జిల్లా బట్టిప్రోలు, అద్దేపల్లి గ్రామాలలో వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వేలాదిగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి వరికుటి అశోక్ బాబుకు అడుగడుగున నీరాజనాలు పలికారు. మహిళలు అశోక్ బాబు నుదురున తిలకం దిద్ది హారతులు పట్టారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు. పెత్తందారులకు, పేదవారికి జరిగే ఈ యుద్ధంలో పేదవాడు గెలవాలని ఆయన కోరారు. కుల, మత పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. శాశ్వత హక్కుని రైతుకి ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవి రాయించుకుంటున్నారు, లాకేసుకుంటున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా ఆలోచించండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మే నెల 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నా. మీరు అనుకుంటారు ఎందుకు ఫ్యాన్కే ఎందుకు వేయాలి అని. సైకిల్కి వేసారు ఇంతకు ముందు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఇక్కడ నాక 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఓడిపోయారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకేం చేశారనేది ఆలోచించండి. మరి గతంలో వేవర్స్కి సంబంధించి ఆకలి చావులుండేవి, ఆత్మహత్యలుండేవి. అవునా కాదా? అవునా కాదా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తం అనేటువంటిది ప్రతి ఒక్క మగ్గం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాలు 1,20,000 రూపాయలు ఇప్పటి వరకు బటన్ నొక్కి చెల్లించారు. కోవిడ్ కష్టాల్లో కూడా నవరత్నాలు ప్రజల్ని ఆదుకున్నాయని, నిజంగా పేదలను ఆదుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. జగనన్న ప్రభుత్వమే కావాలని ప్రజలు చెబుతున్నారని, వైసీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం కాళేశ్వర మార్కెట్లో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి వ్యాపారస్తులకి అన్ని విధాలుగా సౌకర్యాలు అలాగున్నాయని అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని హారతులు పలుకుతున్నారు. తప్పకుండా మేము జగనన్నకే తోడుగా ఉంటాం, మళ్ళీ జగనన్నకే మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము సమస్యల్ని మళ్ళీ ఎలక్షన్ అవ్వగానే మేము మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేము నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ఈరోజు ప్రజల మధ్యకి వచ్చి నేను ఇక్కడే పుట్టాను, నేను స్థానికుడిని, నేను మీకు అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పి ఆల్ ఫ్రీ మేనిఫెస్టోని పెట్టుకొని వచ్చి ఇదేదో మాట్లాడుతున్నారు. మీరందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెట్లు లేవు, మెట్రో లేదు, కానీ బుల్లెట్ ట్రైన్ గురించి ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమంలోని కొండ ప్రాంత వాసులకు మెట్లు కూడా సరిగ్గా లేవని, ఇవి ఎక్కడా మనకి మెట్రో రైలు కూడా లేదన్న విషయాన్ని ప్రధాని మరిచిపోయారని అన్నారు. ప్రధాని మోదీ బుల్లెట్ ట్రైన్ కావాలా అంటే అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ చెరో పక్క చేరి డింగ్ డాంగ్ లా చిడతలు వాయిస్తున్నారని విమర్శించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జొమాటో బాయ్ టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నారని విషయం మీకు తెలియాలి. వాళ్ళ మంచి ఆలోచన లేదా ఆయనకి. ఆయన భారతదేశంలో 847 మంది ఎమ్మెల్యేలని వాళ్ళు కొనేసి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మార్చిన అవినీతి ప్రధానమంత్రి ఆయన. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లు అవాస్తవాలు రాస్తున్నారని దుర్గగుడి కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు ఆరోపించారు. దుర్గగుడిలో అనేక అభివృద్ధి పనులు వైసీపీ పాలనలోనే జరిగాయని ఆయన వెల్లడించారు. ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త అమ్మలగన్నమ్మ, కనకదుర్గమ్మ
దేవాలయం మీద ఎంత అసత్యమైనటువంటి వార్తలు రాశారు అని అంటే ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజున ఈనాడు పేపర్ వారు అమ్మ సాక్షిగా వైకాపా పాపాలు అని చెప్పనని నిన్న హెడ్డింగ్లో రాశారు. మేము చెప్తున్నాం, వైకాపా ప్రభుత్వంలో చేసినటువంటి దేవాలయాల అభివృద్ధి కానీ ఈ 5 సంవత్సరాలలో ఎంతో చారిత్రాత్మకంగా అభివృద్ధి చేసి భక్తుల మనోభావాల్ని ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా దేవాలయ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే ఈ రోజున ఈనాడు పేపర్ వారికి కనపడలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. నిత్యావసర సరుకుల రేట్లు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? ధరలకు పెరుగుదలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బోండా ఉమ కాల్ మనీ, సెక్స్ టార్గెట్, గూండాయిజం, రౌడీయిజం చేసే వ్యక్తి అని అన్నారు. బోండా ఉమ ప్రజలకు తప్పుడు సమాచారం చేసే విధానం మానుకోవాలని హితో పలికారు. మీ మీడియా ద్వారా బోండా ఉమని కోరుకున్నది ఒకటే, ప్రజలకి తప్పుడు సమాచారం మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయబాకు. ఇప్పుడే ప్రజలను అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఒక గోండాలాగా, రౌడీలాగా, కాల్మనీ, సెక్స్ రాకెట్లు చేసేవాడి వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి ఈరోజు ఓటు అడగడానికి కూడా రాని పరిస్థితి. ఓటు ఇంతవరకు ఈ సందులోకి వచ్చిన పరిస్థితి లేదు. బోండం అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా రాలేదు. మేము ఎందుకు ఓటు వేస్తామండి వాళ్ళకని చెప్పని అడుగుతున్నారు. ఈరోజు మమ్మల్ని ఓటు అడగడానికి ఓటు వేయాల్సిన అవసరం మాకు లేదు అని ఇక్కడ స్థానిక ప్రజానీకం చెప్తున్నారు. అదేవిధంగా తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నాడు. రేట్లు పెరిగిపోతున్నాయని. ఒకసారి మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీకి వెళ్ళు. హెరిటేజ్ రేట్ల కంటే కూడా, నీ హైదరాబాద్ హెరిటేజ్ రేట్ల కంటే కూడా మా విజయవాడలో రేట్లు చాలా తక్కువలో ఉన్నాయి. అసలు గమనించు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుందని, ఈ ఎన్నికల్లో మోడీ ఓటమి స్పష్టంగా కనిపిస్తుందని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో లౌకికవాదం మరింతగా పరిడ విల్లాలంటే ఇండియా బ్లాక్ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మోతుకుపల్లి శ్రీభారతి ఎన్నికల ప్రచారంలో అత్యంత ఉత్సాహంగా జరుగుతోంది. ఎండ వాన తేడా లేకుండా, కులమతాలకు అతీతంగా, ధన పేద తేడా లేకుండా శ్రీభారత్ అన్ని వర్గాల ప్రజల్ని కలుస్తూ తనను గెలిపిస్తే తాను చేసే అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో తూర్పు నియోజకవర్గం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన వైజాగ్ షాపింగ్ మాల్స్ సిబ్బందితో జరిగిన సమావేశంలో శ్రీభారత్ తూర్పు కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలన అవసరమని అన్నారు. అందుకే కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని కోరారు. పెన్షన్ ఇవాళ 3,000 రూపాయలు ఇస్తున్నారు. రేపు వెనుకబడిన వాళ్ళకి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి April 1 చొప్పున నుంచి 3,000ని 4,000 రూపాయలకి పెంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది 50 ఏళ్ళ వయసు నుంచి. ఇప్పుడు మా మీద ఇంకో ఆరోపణ, 2 ఆరోపణలు. ఒకటి, మీరు సంక్షేమం బ్యాడ్ అన్నారు, మాకన్నా మీరు ఎక్కువ సంక్షేమం చేస్తున్నారు, ఎట్లా సాధ్యం? మా మీద మొదటి ఆరోపణ. రెండో ఆరోపణ, రాష్ట్రంలో డబ్బులు లేవు, అప్పుల పాలు అయిపోయిందని మీరే అంటున్నారు. మరి మీరు ఎట్లా చేస్తారు ఈ సంక్షేమ పథకాలు? ఈ రెండింటికి జవాబిస్తా. ఫస్ట్, సంక్షేమ పథకాలు అనేది సృష్టించింది, పిహెచ్డి చేసింది వైఎస్ఆర్సీపీ ఏం కాదు. సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మీలో కొందరు పెద్దలు ఉన్నారు. 2 రూపాయల బియ్యం ఇచ్చింది ఎవరండి? ఎన్టీఆర్ గారు. 75 రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఎవరండి? మరి ఏదో పెన్షన్ వీళ్ళు మొదటిసారి మొదలుపెట్టినట్టు మాడుతున్నారు, నాకైతే అర్థం అవట్లే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు మేము ఇనాగ్రేట్ చేసి శిలాఫలకం వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి రీఇనాగ్రేషన్ చేశారు 4 సంవత్సరాల తర్వాత. అదాని డేటా స్టోరేజ్ ప్రాజెక్టు మేము ఎంఓయూ ఇనాగ్రేషన్ చేస్తే వీళ్ళు మళ్ళీ వచ్చి శిలాఫలకం వేశారు. అంటే ఇదే పని 6 నెలల నుంచి ప్రతి ఎమ్మెల్యే అదే చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. మీరు కూడా గమనించండి. 2019లో అంత గాలి వీచి 150 సీట్లు వాళ్ళకి వచ్చిన విశాఖ నగర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నిమ్మకంతో 4 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే తెలుగుదేశం గెలిపించారు. అంటే విశాఖపట్నం ప్రజలు ప్రేమాభిమానాలకు లొంగుతారు తప్పితే డబ్బుకు లొంగరనే దానికి ఇదే నిదర్శనం. భర్త గారు కూడా
అనివార్య కారణాల వలన ఒక పెద్ద ఆయన ఇండిపెండెంట్ అదే ఓట్ల చీలిక వలన నేరాలో ఓడిపోవటం తప్పితే ఆయన ఈసారి దానికి రెట్టింపు ఉత్సాహంతో అందరికన్నా హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తారు భరత్ గారు. ఇవన్నీ మీరు ఆలోచించుకుని ఇంకా వ్యాపారాలు ఎలాగున్నా అమ్మా వ్యాపారాలు ఎలాగున్నాయో మీకు తెలుసు, ఉద్యోగాలు ఎలాగున్నాయో తెలుసు. భయం గుప్పిట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బతుకుతున్నారు, మీ అందరికీ తెలుసు. ఇవాళ పోస్టల్ బ్యాలెటే నిదర్శనం. అడ్వాన్స్గా ఎన్డీఏ కూటమికి విజయకేతనం పోస్టల్ బ్యాలెట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయని, ఓట్ల కోసం డబ్బులిస్తే వద్దనకండి, తీసుకోండని సీఎం జగన్ వెల్లడి. ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలని సీఎం సూచన. సీఎం జగన్ పరిపాలన వలన ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విమర్శ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని వ్యాఖ్య. మెట్లు లేవు, మెట్రో ట్రైన్ లేదు, కానీ బుల్లెట్ ట్రైన్ గురించి ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.